హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు డ్రాప్ నెక్ అయితే స్టిచ్ చేశానండి. బోట్ నెక్ స్టైల్లో ఇదైతే నేను స్టిచ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఈ విధంగా అయితే మనం లైనింగ్కి మెయిన్ క్లాత్కి అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. డ్రాప్ షేప్ మొత్తం కటింగ్ చేసేసి అక్కడక్కడ టక్స్ అయితే ఇచ్చుకోవాలి. టక్స్ ఇచ్చిన తర్వాత దీన్ని టర్న్ చేసి అయితే మనం కుట్టుకోవాలండి. ఈ విధంగా సింపుల్గా అయితే మనం టర్న్ చేసేయచ్చు. ఎటువంటి వక్రం యూజ్ చేయక్కర్లేదు. ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీనికి నేను బటన్కి ఒక చిన్న 2 ఇంచెస్ వెడల్పుండి ఒక క్లాత్ను అయితే నేను ఈ విధంగా కుట్టుకుని దీనికి ఒక నీడిల్తో కానీ ఒక ఈనుపులతో కానీ మనం ఈ విధంగా దీన్ని తిరిగేసుకోవాలండి. ఇది మనం ఒక రింగ్ లాగా పెడితే దీనికి బటన్ అనేది వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ విధంగా తిరిగేసిన తర్వాత చూడండి, ఈ విధంగా చిన్న రింగ్ లాగా అయితే నేను పెట్టి దీన్ని స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇంకొక సైడ్ అయితే మనం బటన్ వేసుకోవాలి. పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఈ బ్లౌజ్ అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఈజీగా ఫ్రంట్ డీప్ నెక్, బ్యాక్ బోట్ నెక్ వచ్చింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.